తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వారు తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వచ్చే మంగళవారం ఉగాది పండుగను పురస్కరించుకుని టీటీడీ ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని జరిపింది. మహాద్వారం నుంచి ఆనంద నిలయం వరకు ఆలయాన్ని శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఉన్నతాధికారులు, క్రింది స్థాయి సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం శ్రీవారి ఆలయంలో 4 సార్లు కోయిల్ ఆళ్వారు తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానం, ఆణివారి ఆస్థానం బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఆనంద నిలయంలో పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, తిరునామం, చందనం, కుంకుమ పువ్వు వంటి వివిధ పదార్థాలతో చేసిన మిశ్రమాన్ని ఆలయ గోడలకు తాపడంలా పూశారు. మూల విరాట్ను తెల్లగుడ్డతో కప్పి బంగారు వాకిలి నుంచి సన్నిధి వరకు అర్చకులు తాపడాన్ని పూసి శుద్ధి చేశారు. స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులతో పాటు ఈవో ధర్మారెడ్డి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆలయ శుద్ధి కార్యక్రమం కొనసాగుతూ ఉండడంతో ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించలేదు. శ్రీవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ముందుగా ప్రముఖులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. అనంతరం సర్వ ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అనుమతించనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వారు తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వచ్చే మంగళవారం ఉగాది పండుగను పురస్కరించుకుని టీటీడీ ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని జరిపింది. మహాద్వారం నుంచి ఆనంద నిలయం వరకు ఆలయాన్ని శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఉన్నతాధికారులు, క్రింది స్థాయి సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం శ్రీవారి ఆలయంలో 4 సార్లు కోయిల్ ఆళ్వారు తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానం, ఆణివారి ఆస్థానం బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఒక ఆనవాయితీ. ఆనంద నిలయంలో పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, తిరునామం, చందనం, కుంకుమ పువ్వు వంటి వివిధ పదార్థాలతో చేసిన మిశ్రమాన్ని ఆలయ గోడలకు తాపడంలా పూస్తారు. మూల విరాట్ను తెల్లగుడ్డలతో కప్పి బంగారు వాకిల్ నుంచి సన్నిధి వరకు అర్చకులు తాపడాన్ని పూసి శుద్ధి చేశారు. స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులతో పాటు ఈవో ధర్మారెడ్డి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.